ఏముంటదిరా, ఎవ్వరి ఇంట్లో వాళ్ళు వండుకునుడు తినుడు, పోతే పొద్దుముకట్ల సినిమాలకు పోవుడు. కానీ పండుగ అంటే పల్లెటూర్లనే చుట్టాలు దోస్తులు కలుస్తారు, ఊరంతా ఓ రౌండ్ వేయొచ్చు, నలుగురిని మందలు ఇయ్యొచ్చు, మంచి చెడ్డ మాట్లాడుకోవచ్చు. ఇట్లా పొలాల దిక్కు పోతే పచ్చని ప్రకృతి నడుమ మంచిగా పండుగ చేసుకోవచ్చు. పొద్దంతా ఆ సంబురమే అలాగుంటదని ఊర్ల బాట పట్టిండ్రంతా. మరి ఊర్లకు పోనోళ్లకు పండుగ ఎట్లా అంటారా, మేము చూపిస్తాం చూడుండ్రి. పల్లె పండుగ పట్నం వచ్చింది. హైదరాబాద్ శిల్పారామంలా సంక్రాంతి పండుగ మా సంబురంగా అవుతుంది. అగో బసవన్నలతోని మేము అనుకుంటా సెల్ఫీలు దిగుతున్నారు చెల్లెమ్మలు. పండుగకు ఊర్లకు కోనోళ్ళు ఈడికొస్తే చాలు గంగెడ్ల ఆటలు, హరిదాసు పాటలు, జంగం దొరలు, దేవరలు, సోది చెప్పేటోళ్ళు, పిట్టెల దొర కథలు మొత్తం చూడొచ్చు. జరగబోయేది చెబుతాను. తల్లేమో కడుపు చూస్తుంది, అన్నేమో భుజము చూస్తాడు. తల తండ్రే తల్లి కంచికామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు. అక్షయ పాత్రలో భిక్ష వేసినటువంటి వారికి మోక్షాన్ని కలిగిస్తాడు. సంవత్సరాలు ఒకే స్కూల్లో ఒకే మాస్టర్ గారి దగ్గర ఒకే బెంచ్లో చదివాను. 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు నేను కష్టపడి చదివిన చదువు 1వ తరగతి. ఊర్లకెళ్ళి కళాకారులను తీసుకొచ్చి మన వెనకటి కళను ఇప్పటోళ్లకు చూపిస్తున్నారు. But Shilparamam has arranged this. It is very nice. My kid is also enjoying. చాలా బాగుంది. అంటే ఇంతమందిని చూస్తూ పండగ అంతా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా ఆనందం అనిపించింది. పిల్లలు కూడా అది చూద్దాం అని చెప్పి సంక్రాంతి రాగానే శిల్పారామం వెళ్దాం అంటుంటారు అనమాట. ఇక బట్టల కాంచెల్లి ఇంట్లో వాడే సగులం వస్తువులు అమ్ముతారు. ఈయన్నే దుకాణాలన్నీ తిరుక్కుంటా కావాల్సినవి కొనుక్కోవచ్చు. మంచి మంచి జాగాలల్లో తీరొక్క ఫోటోలు సెల్ఫీలు దిగొచ్చు. పొద్దుగాల పోయిండ్రా అంటే పొద్దంతా ఎంజాయ్ చేసి రావచ్చు మంచిగా. ఈ శుక్రవారం దాకా నడుస్తాయి సంబురాలు. పట్నంలుంటే మీరు సుతా ఓ పరి శిల్పారామం బాట పట్టురి మరి.